హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరొక వంటతో నేను వచ్చేసాను. ఈరోజు నేను చిన్న మామిడికాయలు ఉంటాయి కదండి, చిన్న ముక్కలతో పచ్చడి పెడుతున్నాను. ముందుగా కడుక్కోవాలి బాగా. నేనైతే ఒక 1/2 నానబెట్టుకొని బాగా కడిగి తుడుచుకుంటున్నాను. చూడండి, అలా తుడుచుకుంటున్నాను. నేను ఒక 12 కాయలతో పెట్టానండి. మా చెట్టు ఉంటే ఆ చెట్టుకు కాసాయి, సో దాంతో పెడుతున్నాను. ముందుగా మెంతులు వేసుకోవాలి. 1/2 గ్లాస్ మెంతులు వేసుకున్నానండి. కొంచెం మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదవుతాయి అని చెప్పి 1/2 గ్లాస్ మెంతులు సపరేట్ వేయించుకున్నాను. అంటే నేను ఏందనంటే, మేము ఇక్కడ తెలంగాణ స్టైల్లో చేస్తామండి. ఆంధ్ర స్టైల్లో అయితే పచ్చడిలో పచ్చి నూనె వేసేస్తారండి. మాకు అట్లా అంత నచ్చదండి. అందుకోసం అని చెప్పేసి మేము నూనె కాగబెట్టే వేసుకుంటాము. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జీలకర్ర 1 గ్లాస్ వేసుకోవాలండి. నార్మల్గా వేయించుకోవాలి, మరి నల్లగా అయ్యే వరకు ఉంచుకోవద్దు. మళ్ళీ ఆవాలండి, ఆవాలు కూడా 1 గ్లాస్ తీసుకున్నాను నేను. ఆవాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవాల పొడిలోనే ఆవకాయ అంటేనే ఆవాల పొడి వేసుకోవాలి కంపల్సరీ, చాలా బాగుంటుంది. నూనె అండి, నేను 12 కాయలకి 1 కేజీ ఆయిల్ వేసానండి. అది పల్లి నూనె, పల్లి నూనె వేసాను. జీలకర్ర వేసుకున్నాను. నూనె బాగా కాగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవన్నీ వేసుకోవాలండి, లేకపోతే నల్లగా మాడిపోతాయి అన్నమాట. ఆవాలు కూడా వేసాను నేను. ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. అది నేను చూపించలేకపోయాను, ఏమనుకోవద్దండి. ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని అది బాగా చల్లారే వరకు చూసుకోవాలి. ముక్కలు చూసారండి, చిన్న చిన్న ముక్కలు చేయాలండి. ఇవి మన మన మామూలుగా పచ్చడి ఆవకాయ కాదండి, నార్మల్గా ఏదో చిన్న ముక్కలతో పచ్చడి పెట్టుకోవాలి అని చెప్పేసి పెట్టుకుంటున్నాను నేను. చూడండి, జీలకర్ర పొడి వేసుకున్నాను. మెంతుల పౌడర్ అండి, కారం. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బట్ నేను ఒక 1 గ్లాస్ కారం వేసానండి. కారం అయితే నేను అది అంటే సపరేట్ కారం వేస్తారు కదండి పచ్చళ్ళల్లో. సో నేనేం చేశానంటే, కొంచెం స్పైసీ ఉండాలి చెప్పి ఇంకో హాఫ్ గ్లాస్ వేసాను. నేను అది దాని పేరేంటో గుర్తు రావట్లేదు. నేను ఆ కారం వేసానండి. 3 మ్యాంగోస్ వేస్తే మనం ఆవకాయలో 3 మ్యాంగోస్ వేస్తాము. బట్ నేను అది కాకుండా ఇంకొకటి ఏదో గుర్తు రావట్లేదు. బట్ ఒక వేరే సపరేట్గా తీసుకొచ్చాను కారం. ఉప్పు అండి, 1 గ్లాస్ వేసాను నేను. అంటే మనకి బాగా మాగిన ఇప్పుడు కొంచెం అనిపించచ్చు ఎక్కువ అని ఆవపిండి వేసుకోవాలండి. తర్వాత మనకి అనిపించచ్చు అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ అని, కానీ అది ఊరినప్పుడు మనకి తక్కువ అనిపిస్తుంది. మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకోవడం కంటే ఇప్పుడే సరిపడా వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసులు కారం వేసుకున్నా, 1 గ్లాసు వేసుకున్నానండి. చూడండి, కలుపుకుంటున్నాను. నేను అసలు అనుకోలేదండి, చాలా ఎక్కువ అనిపించింది నాకు. నేనేదో 12 కాయలంటే ఏదో ఇంత వస్తుందని అనుకున్నానండి, కానీ చాలా ఎక్కువనే వచ్చింది. ఏమో ఉప్పు సరిపోదేమో అనేసి నేను అనుకున్నాను. నేను ముందుగానే ఆయిల్ కాగబెట్టి పెట్టుకున్నాను కదా, చూడండి ఆయిల్ మనం చూసుకోవాలండి. ఫస్ట్ మొత్తం ఒకటేసారి వేసుకున్నాం అనుకో, మరి ఎక్కువ ఆయిల్ ఉన్నా బాగోదని చెప్పేసి
అందుకోసమని ఇట్లా నేను చూసుకొని కలుపుకుంటున్నానండి. మనం చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. కానీ కాగబెట్టిన ఆయిల్ వేస్తే ఆ పచ్చడి టేస్టే వేరే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అది కలుపుతుంటేనే ఆ వాసనే మామూలుగా అనిపించలేదు మాకు. చాలా బాగా అనిపించింది. ఎంతైనా ఎన్ని పచ్చళ్ళున్నా మామిడికాయ పచ్చడి కిందనే అండి అన్నీ. ఎందుకంటే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఏ పచ్చడి అయినా సరే అంత అనిపించదు, కానీ ఈ పచ్చడి ఎక్కువ అనిపిస్తుందండి. నాకైతే మ్యాంగో అంత మంచిగా ఏది అనిపించదండి. చూడండి, కింద మసాలా అంతా కింద నుంచి మంచి కలుపుకోవాలి. కొందరు స్పూన్తో కలుపుతారు, బట్ నాకు స్పూన్తో కలిపితే అంత కలిసినట్టు అనిపించదు. ఇప్పుడు మన చేత్తో అనుకో కింద నుంచి మీద అట్లా చేయొచ్చు. ఎక్కడ మనకి ఎక్కడ గడ్డలాగా ఉండకుండా మంచిగా కలుపుకోవచ్చు అనమాట. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు నాకు కలుపుతుంటే అయితే ఆ స్మెల్ మస్తు అనిపించిందండి. మళ్ళీ మనకి ఏమైపోతుందంటే నానిన తర్వాత ఆయిల్ ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది వండిన తర్వాత. చూడండి ఇలా ఉంది, లాస్ట్కి ఇలా అయిపోయింది. సో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకుంటే నానితే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఎల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 రోజుల తర్వాత పచ్చడి తినడమే ఇంకా. ఇంతేనండి, చిన్న మామిడికాయలతో పచ్చడి రెడీ అండి. మా పిల్లలకి అలాగే దాంట్లోనే